ఏపీ సచివాలయం వద్ద అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. విజయవాడలో మావోయిస్టులు రెక్కి నిర్వహించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దానికి తోడు తమ కుటుంబానికి హాని ఉందని సీఎం సతీమణి నారా భువనేశ్వరి కీలక వ్యాఖ్యలు చేయడంతో భద్రతను పెంచారు. సచివాలయంలోకి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతిస్తున్నారు. విజయవాడలో మకాం వేసిన మావోయిస్టులు సచివాలయం పరిసరాల్లో రెక్కి నిర్వహించారనే సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీ సచివాలయం వద్ద అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. విజయవాడలో మావోయిస్టులు రెక్కి నిర్వహించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దానికి తోడు తమ కుటుంబానికి హాని ఉందని సీఎం సతీమణి నారా భువనేశ్వరి కీలక వ్యాఖ్యలు చేయడంతో భద్రతను పెంచారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. రైట్ శ్రీహరి, చెప్పండి, ప్రస్తుతం అక్కడ కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశారా? భద్రతా చర్యలు ఎలా ఉన్నాయి, ఏంటి? రైట్ ఏమన్నా నారా భువనేశ్వరి వ్యాఖ్యలకి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే కీలకమైన ప్రాంతాలు ఉన్నాయో వీటన్నిటి చోట కూడా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ప్రధానంగా చూస్తున్నట్లయితే అటు సీఎం చంద్రబాబు నివాసం వద్ద, అదేవిధంగా రాష్ట్ర సచివాలయంలో కూడా పెద్ద ఎత్తున అయితే బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ప్రధానంగా చూస్తున్నట్లయితే రాష్ట్రంలో ఇటీవల కాలంలో మావోయిస్టులు పెద్ద ఎత్తున పట్టుబడటం, వారికి సంబంధించిన ఆయుధాలు పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో పోలీసు యంత్రాంగం కూడా వాటన్నిటిని ఆధీనంలోకి తీసుకోవడం, ఇది పెద్ద ఎత్తున కూడా సంచలనంగా మారింది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ పోలీసులు మావోయిస్టుల కోసం అయితే జల్లెడబడుతున్న పరిస్థితి. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే ఏపీ సచివాలయం వద్ద అయితే పెద్ద ఎత్తున బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే సీఎం చంద్రబాబు నివాసం వద్ద కూడా భారీగా బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. భద్రతా చర్యలు పెంచి తగిన చర్యలు చేపట్టాలంటూ అధికారులకు అయితే ఇప్పటికే ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున సీఎం నివాసం వద్ద, అదేవిధంగా రాష్ట్ర సచివాలయం, అదేవిధంగా సీఎం ఎక్కడికి వెళ్తే అక్కడ కూడా పెద్ద ఎత్తున అయితే భద్రతా చర్యలు చేపట్టాలంటూ పోలీస్ శాఖకు అయితే అధికార యంత్రాంగానికి ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున భద్రతను అయితే పెంచిన పరిస్థితి కనపడతా ఉంది. ఏమన్నా రైట్ శ్రీహరి, ఒక పక్క రంపచోడవరంలో చూస్తున్నాము, ఇంకా కొందరి మావోయిస్టులకు పోస్ట్ మార్టం కూడా పూర్తి కాలేదు. అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ సందర్భంలోనే మావోయిస్టులు ఇటువైపు మళ్లించారని చెప్పుకోవచ్చా? అంటే ఆ కోపం ఏదైనా ఉందని చెప్పి ఇటువైపు గాలింపు చర్యలు చేస్తూ ఉన్నారా, రెక్కి నిర్వహిస్తున్నారనే సమాచారం ఎలా బయటకు వచ్చింది, ఏంటి అసలు? ఒక దశలో చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున లొంగిపోవడానికి కూడా మావోయిస్టులు అయితే చర్చలు జరిపారు. కానీ ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే వాళ్ళు పెట్టిన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ అనేవి కొంత గందరగోళ పరిస్థితి ఉంది. వాటికి సంబంధించిన వాళ్ళు ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో తీసుకోలేని పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే వారిపైన ఇప్పుడు చూస్తున్నట్లయితే పలు ఏరియాల్లో కూడా ఎన్కౌంటర్లు నిర్వహిస్తున్నారు. ఆ ఎన్కౌంటర్ల ఉధృతం పెరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేంద్రం గైడ్ లైన్స్ ఇచ్చింది. ఈ డిసెంబర్ చివరి నాటికల్లా పూర్తిగా మావోయిజం, నక్సలిజం అనేది అంతరించిపోవాలి, నశించిపోవాలి అనే దాని మీద దీనికి సంబంధించి ఇప్పుడు కూపింగ్ పెద్ద ఎత్తున పోలీస్ యంత్రాంగం నిర్వహిస్తుంది. దీంట్లోనే ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున అయితే ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి తొలగించుకునేందుకు కొంత ఇటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లోకి ఇప్పటికే చేరుకున్నట్లు, దీనికి సంబంధించి ఎవరైతే మృతి చెందారో వాళ్ళకి సంబంధించిన ఏవైతే మృతదేహాల పోస్ట్ మార్టాలు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కూడా కొంత లేట్ అవటం కూడా వాళ్ళు కొంత గందరగోళానికి పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.